మిగిలిన డీటెయిల్స్ చూస్తే తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరిట సినిమా సాంస్కృతి సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఏపీ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా కళాకారులకు ఈ ఉత్సవం గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. అలాగే ఉగాదికి నంది అవార్డులు ఇస్తామని కూడా నాటకోత్సవాలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది.